హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అలా సరదాగా మనం హైదరాబాద్ మెట్రో ఎక్కేద్దామా? నేనైతే ఒక 3-4 టైమ్స్ ఎక్కాను. ఇప్పుడు వేరే పని ఉండి హైటెక్ సిటీ వెళ్తున్నాను కాబట్టి మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను మెట్రో స్టేషన్. అలాగే సరదాగా అలా నాతో పాటు మీరు హైదరాబాద్ మెట్రో చూసేస్తారా? రండి మరి వెళ్ళిపోదాం, ఓకేనా? నేను వాయిస్ ఇచ్చాను కానీ తర్వాత ఎందుకో చిన్నగా అనిపించింది, వినబడడం లేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కట్ చేసేసి. ఇది వచ్చి చిక్కడపల్లి మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి 50 రూపీస్ మనకి. అదే బస్సులో వచ్చి 25-30 ఉంటుంది మరి. ఉండు, నన్ను తీద్దు, నన్ను తీయ. ఇక్కడ చిక్కడపల్లిలో అయితే కొంచెం ఖాళీగా ఉంది. ఈరోజు నిమజ్జనం ఉంది కాబట్టి చాలా ఫుల్ రష్ ఉందండి. మిగతా చోట్ల అంతా మేము వచ్చి కొత్తగా మెట్రోకి వచ్చినట్టు ఇంకా వీడియో ఫోటో తీసుకుంటుంటే అందరూ ఇట్లా చూస్తున్నారు. మాకైతే ఏదోలా అనిపించింది. మనకి హైదరాబాద్లో మెట్రో వచ్చి 3 years పైన అవుతుంది అనుకుంటాను. మేము ఫస్ట్లోనే ఎక్కాం కానీ అప్పుడు నాకు ఛానల్ లేదు. ఇప్పుడు ఇంకా మన ఛానల్కి మీకు చూపించేద్దామని చెప్పి ఇంకా నేను తీస్తున్నాను అనమాట. నాకైతే ఫస్ట్ టైం అందరిలో వీడియో తీస్తుంటే అదో రకంగా అనిపించిందండి. ఖాళీ ఉంది స్టేషన్ అంతా. ఎంత స్ట్రాంగ్గా కట్టితే అదంతా కింద పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ వేసి. మేము ఇక్కడి నుంచి ఎంజీబీఎస్కి వెళ్ళాలి. ఎంజీబీఎస్లో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళా నేను షిఫ్ట్ అవ్వాలి ఇంకొక మెట్రోకి. Please stand away from the doors. College. Doors will open on next station. LIC MG bus station. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం తొందరగా వచ్చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఎంజీబీఎస్లో దిగి తర్వాత మనం వేరే మెట్రో ఎక్కాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఫస్ట్ ఎంజీబీఎస్లో దిగి నెక్స్ట్ మెట్రో ఎక్కాలండి. మెయిన్ స్టేషన్ అది ఎంజీబీఎస్ అనేది మిడిల్లో ఉంటుంది. మేము ఆన్లైన్లో తీసుకున్నాము టికెట్. మనకి ఫోన్పేలోనే స్కానర్ వచ్చేస్తుంది.
కాకపోతే అన్నిటికీ ఎన్ని మెట్రో చేంజ్ అయినా సరే ఒకే టికెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి 50 అండి, చిక్కడపల్లి నుంచి హైటెక్ సిటీకి. మేము ఇప్పుడు ఎంజీబీఎస్కి వచ్చేసాము. ఇంకో మెట్రో చేంజ్ అవ్వాలంటే మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి మెట్రోని క్యాచ్ చేయాలి. ఇప్పుడు కొంచెం తొందరగా పైనుంచి కిందకి దిగి ఇంకా మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకో 2-3 మినిట్స్లో మెట్రో వచ్చేస్తుంది. జాబ్ చేసే వాళ్ళకి, కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందండి మెట్రో అనేది. చాలా తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఖైరతాబాద్ మీదుగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ సెక్రటేరియట్ కనపడుతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి ఏమో చాలా బాగున్నాడు చంద్రుడు అయితే. మేము ఇప్పుడైతే ఎంజీబీఎస్ నుంచి వేరే మెట్రో ఎక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు ఇంకా ప్లేస్ లేదు, అందుకే నిల్చొని ఉన్నాము. మొత్తం ఈ జర్నీ మొత్తం నిల్చొనే వెళ్ళామండి. కానీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయామన్నమాట. ఏం అంతగా అనిపించలేదు, నిల్చున్నంత ఫీల్ అనమాట. ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అసలు టైమే తెలియలేదు. మనకి వెంటనే స్టాప్స్ వచ్చేస్తాయి, అందువల్ల మనకి అసలు టైమే తెలియదు. మా హస్బెండ్ అయితే ఇంక చెప్తున్నాడు అన్నీ ఒక్కొక్కటి, ఇట్లుంటుంది అని చెప్పి. ఇంకా అన్నీ మేము ఇంకేదో అట్లా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అవును, మరి మీరు అడగడం మర్చిపోయాను. మీరు మెట్రో ఎక్కారా? ఎక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే హైటెక్ సిటీ వచ్చేసాము. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.